తమకు గిట్టని వాళ్ళను వేధించడం ఎలా అన్న దానిపైన ప్రస్తుత కూటమి ప్రభుత్వం భావి ప్రభుత్వాలకి ఒక మార్గదర్శిగా వ్యవహరిస్తోంది. ఒక వ్యక్తిని అరెస్టు చేయడం, ఆ తర్వాత బెయిల్ వస్తుంది అని అనుకుంటే మళ్ళీ ఇంకో కేసు బనాయించడం, మళ్ళా నెలల తరబడి జైల్లో ఉంచడం. నిజానికి పోసాని కృష్ణమురళి పైన ఇదే ప్రయోగం చేశారు. మొత్తం రాష్ట్రం అంతా తిప్పారు. వల్లభనేని వంశీదే దాదాపు అదే పరిస్థితి. జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు వంతు వచ్చేసింది. ఆయన మీద కూడా అంతే. ఇంతవరకే ముంబై నటి ఫిర్యాదు కేసులో అరెస్టు చేసేశారు. జైల్లో ఉన్నారు. కస్టడీ కూడా ముగిసింది, పోలీస్ కస్టడీ. ఇక బెయిల్ వస్తుంది అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ఏపీపీఎస్సీకి సంబంధించి మరో కేసు బనాయించారు. అంటే మరింత కాలం పాటు ఆయన్ని జైల్లో ఉంచాలన్నది ఉద్దేశం. అయితే నిన్న ముంబై నటి పెట్టిన ఫిర్యాదు పైన ఆ కేసులో కస్టడీ ముగిసిన తర్వాత న్యాయమూర్తి ముందు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని పోలీసులు ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా న్యాయమూర్తికి ఆంజనేయులు తనను జైల్లో ఎలా ఇబ్బంది పెడుతున్నది వివరించే ప్రయత్నం చేశారు. తనకు కనీస సౌకర్యాలు ఇవ్వడం లేదు, ఉద్దేశపూర్వకంగానే పోలీసులు తనను జైల్లో ఇబ్బంది పెడుతున్నారు జైలు అధికారులు. తమ కుటుంబ సాంప్రదాయం ఎప్పటి నుంచో సంధ్యావందనం చేసుకోవడం, కానీ నన్ను జైల్లో సంధ్యావందనం కూడా చేయించుకొనివ్వడం లేదు, కనీసం బొట్టు పెట్టుకొనియడం లేదు. పైగా తాను బట్టలు మార్చుకునే చోట ఏకంగా ఒక సీసీ కెమెరా పెట్టేశారు ఇబ్బంది పెట్టడానికి. తన సెల్లో ఇదివరకు టీవీ ఉంటే దాన్ని డిఐజీ వరప్రసాదరావు తీయించేశారు. ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని కూడా ఆయన వివరించారు. దాంతోపాటు వారంలో 3 రోజుల పాటు ములాఖత్ ఉండాల్సి ఉండగా దాన్ని 2 రోజులకు తగ్గించేశారు. కుటుంబ సభ్యులకి వారంలో ఒకసారి మాత్రమే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కలిసే అవకాశం జైలు అధికారులు ఇస్తున్నారు. ఈ విధంగా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని వేధిస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు ఈ కూటమి ప్రభుత్వంలో అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొందరు ఎమ్మెల్యేలు అన్ని హద్దులు మీరిపోతున్నా, వాళ్ళ బంధువులు భర్తలు అన్ని హద్దులు మీరిపోతున్నా ఎందుకు కనీసం పిలిచి ఇది పద్ధతి కాదు, ఇంత బహిరంగంగా దోపిడీలు చేయొద్దని కనీసం ఏదో ఇంటర్నల్గా కాదు బహిరంగంగా ఆరోపణలు వస్తున్నా కూడా ఎందుకు మందలించడం లేదు? ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరావు పైన వరుసగా ఆరోపణలు వస్తున్నాయి. ఇదివరకు వాళ్ళ మీద కేసులు కూడా నమోదయ్యాయి. కిడ్నాప్ కేసులు తెలంగాణలో కూడా నమోదయ్యాయి. అలాంటి ట్రాక్ రికార్డు ఇప్పటికీ కూడా బహిరంగంగానే వాళ్ళు నియోజకవర్గంలో అరాచకాలకు పాల్పడుతున్నారని వరుసగా మీడియాల్లో కథనాలు వస్తున్నా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళని కనీసం పిలిచి మందలించింది లేదు. ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళపైన మరో ఆరోపణ, అహోబిలంలో లాడ్జ్లకు సంబంధించి డబ్బులు వసూలు చేయబోయారు, బీ ట్యాక్స్. వాళ్ళు అంగీకరించకపోయేసరికి ఏకంగా లాడ్జ్లకి విద్యుత్ సరఫరానే ఆపివేయించారు అన్నది ఇప్పుడు వస్తున్న ఆరోపణ. 50 ఏళ్ళుగా అక్కడ అహోబిలంలో పట్టాలు లేవు ఎవరికి ఏం చెప్తున్నారు. కానీ 50 ఏళ్ళుగా చిన్న చిన్న వ్యాపారులు, చిన్న చిన్న లాడ్జ్లు కట్టుకున్న వాళ్ళు వీళ్ళంతా చాలా కాలంగా ఉన్నారు. లాడ్జ్లు అయితే 20 ఏళ్ల కాలం నుండి అక్కడే ఉన్నాయి. వాటికి విద్యుత్ మీటర్లు ఉన్నాయి, రెగ్యులర్గా డబ్బులు కూడా చెల్లిస్తూ ఉన్నారు విద్యుత్తుకు సంబంధించి వాడకానికి. అయితే ఎమ్మెల్యే భర్త భార్గవరావు ఈ లాడ్జ్ల పైన కన్నేశారు. అక్కడ నుండి ఒక్క లాడ్జ్ నుండి 10 లక్షల నుండి 50 లక్షల రూపాయల వరకు వసూలు చేయాలనుకున్నారు. కానీ వాళ్ళు మాట వినకపోయేసరికి పంచాయతీ అధికారులను విసిగొల్పారు. మొత్తం ఇవన్నీ పట్టాలు లేవు, అక్రమంగా నిర్మించుకున్నారు అంటూ నోటీసులు ఇప్పించారు. ఆ తర్వాత సర్వేలు కూడా చేశారు. సర్వే చేసిన తర్వాతే ఒక లాడ్జ్ నుంచి ఏ మొత్తంలో వసూలు చేయొచ్చు అన్న దానిపైన ఒక నిర్ధారణకు వచ్చారు. అధికారులేమో వెళ్ళి పైన వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పారు. కానీ ఈ లాడ్జ్ అక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు కావడంతో, ఎప్పటి నుంటో దశాబ్దాలుగా ఉన్నవాళ్ళు కావడంతో ఈ బెదిరింపుల్ని లెక్క చేయకపోయేసరికి ఏకంగా విద్యుత్ శాఖ అధికారులను రంగంలోనికి దింపి లాడ్జ్లకి కరెంట్ లేకుండా చేసేశారు. దీనిపైన స్థానికులంతా అక్కడ ఉన్న వాళ్ళంతా తిరగబడ్డారు. ఈరోజు వీళ్ళ మీద, రేపు మా మీద పడతారు ఈ వసూళ్ల విషయంలోని స్థానికులంతా తిరగబడ్డారు. విద్యుత్ అధికారులు అయితే తాము విద్యుత్ కనెక్షన్లు తొలగించిన మాట వాస్తవం ఈ లాడ్జ్లకి అని చెప్తూ ఉన్నారు. స్థానిక పంచాయతీ సెక్రటరీ తమకు ఫిర్యాదు చేశారు, ఇవన్నీ అక్రమ కట్టడాలు కాబట్టి విద్యుత్ సరఫరా ఆపేయండి అని చెప్పారు. దాంతో మేము కనెక్షన్లు తొలగించాము అని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇదంతా ఓవరాల్గా కేవలం బీ ట్యాక్స్ కట్టకపోవడం వల్లనే ఇదంతా జరిగింది అని అక్కడ స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. చాలా ప్రభుత్వాలు చూసాము ఎన్నో దశాబ్దాలుగా, కానీ ఏ ప్రభుత్వంలో కూడా ఇలా డబ్బులు కట్టండి, ఈ ట్యాక్స్ కట్టండి, మాకు ప్రైవేట్ వ్యక్తులకి ఇలా డబ్బులు ఇవ్వండి అని బెదిరించింది లేదు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. డబ్బులు చెల్లించకపోతే, ముడుపులు ఇవ్వకపోతే విద్యుత్ కనెక్షన్లు ఈరోజు తొలగించారు, రేపు వీటిని కూల్చివేసేంతవరకు కూడా వెళ్తారేమో అని వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో ఆరోపణలు కూడా వచ్చాయి. చికెన్ కొట్ల నుంచి కిలోకు 10 రూపాయలు చొప్పున, చికెన్కి కిలోకి 10 రూపాయలు చొప్పున కొందరు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఇక్కడ స్థానికులు, ప్రజాప్రతినిధులు అని ఇన్ని ఆరోపణలు వస్తున్నా, వీళ్ళ మీద పదే అభియోగాలు ఉంటున్నా, ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్యే భర్త మీద వాళ్ళు చాలా దూకుడుగా ఉంటున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు అని గతం నుంచి ఎన్నో ఉదంతాలు ఉన్నప్పటికీ కూడా కనీసం ఎందుకు ముఖ్యమంత్రి పిలిచి వీళ్ళని మందలించడం లేదు
అంటే నియోజకవర్గాన్ని వాళ్ళకు అప్పగించేశారా? ఎవరికి దోచింది వాళ్ళు దోచేసుకోవడానికి పరోక్షంగా ముఖ్యమంత్రి కూడా పరోక్షంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది. ఈ ఆరోపణలపైన మరి పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి. ఈ ఆరోపణలపైన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ ఏ విధంగా స్పందిస్తారు? తమకు సంబంధం ఉందంటారా? ఉందనైతే అనరు. మాకేం సంబంధం, అక్కడ అక్రమంగా కట్టుకున్నారు కాబట్టి అధికారులు నోటీసులు ఇచ్చారు, విద్యుత్ కనెక్షన్లు తీసేశారు అని చెప్పొచ్చు. కానీ ఓవరాల్గా అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. చాలామంది ఎమ్మెల్యేలు ఇలాంటివి చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొందరు బహిరంగంగా చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళలో కొందరు ఉన్నారు, ఒక 5-6 మంది ఎమ్మెల్యేలు. వాళ్ళ వల్ల మొత్తం స్టేట్ మొత్తం ఒక బ్యాడ్ నేమ్ వచ్చే పరిస్థితి ఉంది. సిమెంట్ ఫ్యాక్టరీలు ఆపేయడం, పరిశ్రమల్ని అడ్డుకోవడం, గ్రానైట్ లారీలు మా నియోజకవర్గం మీద వెళ్తే డబ్బులు కట్టాలనడం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. కానీ ముఖ్యమంత్రి నుంచి ఎక్కడా స్పందన రావడం లేదంటే ఆయన కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారా ఈ రాష్ట్రాన్ని తన ఎమ్మెల్యేలకి అన్న ఒపీనియన్కి అయితే అవకాశం ఏర్పడుతుంది.